హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయవర్షిణి స్వప్న. కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. జయంతుడు అనే రాజుగారు ఉన్నారు. పేరుకు తగ్గట్టే అన్ని జయాలి ఆ రాజ్యానికి. పక్క దేశాల నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేవు, అన్ని జయాలి జయంతుడికి. అయితే జయంతుడికి ఒక్కగానొక్క కూతురు మీనా. మీనా అన్నమాట రాకుమార్తె పేరు. మీనాకి పెళ్లి చేయాలని ఎన్నో కళ్ళు కంటా ఉంటాడు జయంతుడు. పెళ్లి వయసు రానే వచ్చింది. మీనా కూడా ఎంతో అందగత్తె, అపురూపమైన అందం అన్నమాట మీనాకి, చాలా అందగత్తె. కానీ మీనాకి తన అందం చూసి మిడిసిపడతా ఉంటుంది. ఎవ్వరికీ గౌరవం ఇవ్వదు. ఎదుటి మనిషిలో ప్రతీది లోపం చూపిస్తూనే ఉంటుంది, ఆలోచించదు. అయితే ఒక్కొక్క సంబంధం వస్తూ ఉంటుంది. వచ్చిన సంబంధాలన్నీ తిప్పికొడతా ఉంటుంది. బక్కగా ఉన్నాడు, ములక్కాళ్ళలాగా ఉన్నాడు, ముదిరిపోయిన బెండకాయలాగా ఉన్నాడు, అస్సలు బాగాలేదు, పీసు మొహం వేసుకొని ఉన్నాడు, తాటికాయ పీసులాగా ఉంది వాడి జుట్టు. అట్లా ప్రతి రాకుమారుడిని వంకలు పెట్టి తిప్పికొట్టేసింది. ఫోటోలు తెప్పించినా ఫోటోలకి వంకలు పెట్టి పంపించేసింది. సరే, బాగుందిగా. ఫోటోలు తీసుకొస్తే ఫోటోలు బాగాలేదని పంపించింది. మనుషుల్నే ఎదురుగా తీసుకొచ్చి స్వయంవరం ఏర్పాటు చేసినా బాగాలేదని ఏదో ఒక వంక పెట్టి వాళ్ళని అవమానం చేసి పంపించింది. ఇక జయంతుడికి పిచ్చి కోపం వచ్చింది. ఇక 2 ఛాన్సులు ఇచ్చా నీకు, నువ్వు ఆ ఛాన్సులు ఉపయోగించుకోవాలి. నువ్వు మిడిసి పడుతున్నావు, నీకేదో వచ్చు, నువ్వేదో అందంగా ఉన్నావు అని ఆలోచన ఎక్కువైపోయింది నీకు. నీ అందం బాగుందని నువ్వు విర్రవీగుతున్నావు. కొంచెం భూమి మీద నిలబడు. నువ్వు నిలబట్టలేదు. భూమి విడిచి సాము చేయకూడదు ఎవరు, భూమి మీద నిలబడే చేయాలి. ఇందాక ఒక షార్ట్ వేసాను, అదే భూమి మీదే ఉండాలి. అయితే రేపు పొద్దున తెల్లారేసరికి మన గుమ్మంలోకి ఎవరు వస్తే వాళ్ళతోనే నీ పెళ్ళి, పో ఇహ అని పంపించేశాడు కూతుర్ని. మీనా ఇహ మెదలకుండా వెళ్ళిపోయి ఆడుకుంటా తినుకుంటా తన కార్యక్రమాల్లో తను ఉండిపోయింది. పట్టించుకోవాలా. నానేదో తిట్టాడు, ఎప్పుడులాగానే తిట్టాడు నాన్న అనుకుంది. నేను అందంగా ఉన్నాను అనుకుంటా ఆడుకుంది వెళ్ళి. పొద్దున్నే లేసేసరికి ఒకడెవడో పాడుకుంటా వచ్చాడు. మీసాలు గడ్డాలు అన్నీ ఉన్నాయి. వాడిని లోకొచ్చి కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మీనాకి పెళ్లి చేసేసాడు. అన్నంత పని చేసేసాడు. మీనా ఇక నోరెత్తకుండా మెదలకుండా ఉంది ఏడ్చుకుంటా. నా తప్పు వల్లే ఇలా జరిగిందని చెప్పి ఆ రాకుమారుడు చేసుకున్నా పోయేది, నేనేమో వంకలు పెట్టాను. ఇప్పుడు నేను చూడు ఈ బిచ్చగాడితో వెళ్ళాల్సి వస్తుందని చాలా బాధపడింది. ఆ బిచ్చగాడి చేతిలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి పోయిహా అంటారు. అంత కోపం తెప్పించింది అందరినీ. మరి వేరే రాజ్యాలతో గొడవలు కదా, వాళ్ళ ముందు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి పంపించింది. చిన్నతనం కదా వాళ్ళందరికీ, దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం కదా. ఇప్పుడు ఆ దేశం ఈ దేశం రిలేషన్స్ ప్రాబ్లం అయిపోవాలా, మరి సత్సంబంధాలు పాడైపోవు. మరి ఇంత లాక్కొచ్చిన జయంతుడు, జయాలన్నీ తెచ్చుకున్న జయంతుడు పిల్ల మూలంగా వేరే రాష్ట్రాలు దేశాలతో తగులైపోతుంది అని చెప్పి పిల్లని పంపించేద్దామని ఆ బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. పోయి హాని 100 రూపాయలు ఇచ్చి పంపించారు. వెళ్ళిపోయింది, మెల్లకుండా వెళ్ళిపోయింది. ఆ మీసాల బిచ్చగాడితో ఆ బిచ్చగాడు పాడుకుంటా పెళ్ళాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం చెప్పాడు, నీకేమొచ్చు అంటే ఏమీ రాదు, సరే వంట చెయ్యి, అన్నం తిందామని ఉన్న ఏదో గుప్పుడు బియ్యం తీసుకొచ్చి వంట చేయమంటే వంట చేసింది. కొంచెం వచ్చు వంట కొంచెం చేసింది. అట్టట్ట తిన్నారు గంజి కాసుకొని. అయితే నీకు ఒక పని చెప్తా, నువ్వు కొంచెం అది చేసి పెట్టు, దానివల్ల మనం ఆదాయం పెరిగిద్ది అని చెప్పి, ఒక కుండల వ్యాపారం ఉంది, నువ్వు కుండలు తయారు చేయొద్దు, కుండలన్నీ నేను మార్కెట్లో సర్ది పెడతా, నువ్వు దాన్ని అమ్మి పెట్టు అంతే, నువ్వు చేసేది ఏమీ లేదు, మళ్ళీ నేను సాయంత్రం వచ్చి నేను ఇంటికి తీసుకొస్తా అని చెప్పేసరికి సరే అన్నట్టుది. ఆ మీసాలాడు బిచ్చగాడు అలా ఉన్నాడు, కానీ ఇంత మీసాలు పెట్టుకొని భయంగా గడ్డం వేసుకొని మంచిగా మాట్లాడుతున్నాడు. మీనాతో మంచిగా కలుపుకొలుకుంటున్నాడు, స్నేహంగా ఉంటున్నాడు. మీనాకు అది బాగా నచ్చింది. మీసాల మొగుడు మంచిగానే ఉన్నాడు, స్నేహంగా ఉన్నాడు అని చక్కగా తనకున్న దాంట్లో వండి పెడుతుంది. అంత గుప్పుడు బియ్యం ఇస్తే వండగలుగుతుంది. అయితే రాణి హోదా లేదు అంతే. రాకుమార్తె బాగా అనుభవించింది కదా రాణి స్థానంలో ఉండి రాజ్యంలో.
అది లేదు. అంతేగాని స్నేహంగా బాగున్నాడు భర్త అని చెప్పి సరేనని ఒప్పుకుంటుంది. మార్కెట్లో ఒక చాపేశాడు, కుండలన్నీ తీసుకొచ్చి ఒక 50-100 కుండలు పెట్టాడు. కుండ 10 రూపాయల కాడికి అమ్మేసేయి అని ఒక పెట్టిస్తాడు. ఆ పెట్టిలో డబ్బులు వేసుకొని కూర్చోబెడతాడు అని వెళ్ళిపోయాడు. నేను ఇంకో పని చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది కూర్చుంది వెనకాల చక్కగా అన్నీ ఎదురుగా పెట్టుకుని వెనకాల నుంచుంది. గొడ్డం మీద వేసుకొని చక్కగా కూర్చుంది మీనా. కూర్చునేసరికి ఇంతలోనే ఒక గుర్రం మీద ఒక సైనికుడు వచ్చేసి గుర్రం ఆగదు కదా, గబగబా వచ్చేసి ఈ కుండలన్నీ పగలగొట్టేసింది. అయ్యో, ఏంటయ్యా అట్ట పగలగొట్టేసావు, ఇప్పుడు నేనేం చేయాలి, నేను అమ్ముకోవాలి, మా ఆయన వస్తే ఊరుకోడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తుంది ముందుకు వచ్చి. నువ్వు కుండలు అమ్ముకునేదానివి తెలివిగా కుండలు ముందు నుంచి కూర్చోవాలి, ఎవరన్నా వస్తే ఆపాలి, అయ్యా కుండలు ఉన్నాయి పక్కకి వెళ్ళు అని కుక్కలో నక్కలో ఏమొచ్చినా గుర్రం వచ్చినా అడ్డం పెట్టి చెప్పుకోవాలి. నువ్వు వెళ్ళి వెనకాల ఎక్కడో కూర్చుంటే నీకు అసలు ఇంకా ఎవరమేం చేస్తాము, గుర్రానికి తెలుసా తొక్కకూడదని స్పీడ్ మీద వచ్చేసింది. అదే నువ్వు ఉంటే ఆపగలిగేవాడిని నేను, నువ్వు చెయ్యి అడ్డం పెట్టేదానివి, గుర్రం పక్కకు జరిగేది, నీ తప్పే కదా అని వెళ్ళిపోతాడు. కుండలన్నీ పగిలిపోయి ఉంటాయి. మీసాలోడు వచ్చి సాయంత్రం భర్త డబ్బులు ఎన్ని వచ్చినాయి అనేసరికి ఇగో అన్నీ పగిలిపోయినాయి పక్కన పడేసాను, గుర్రం వచ్చి తన్నేసింది, అయితే నీకు ఇది కూడా రాలేదా అయితే అని ఏమీ అనకుండా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అన్నం వండమని స్నానం చేసి వచ్చి అన్నాలు తిని పడుకున్నారు. ఆ గంజాయిలో కాసుకొని అంత బియ్యంతో. తర్వాత ఇంకో పని ఉంది చేస్తావా, ఏమి లేదు, వాళ్ళకి సహాయంగా ఉంటమే నువ్వు, ఈ దేశపు రాజుగారు ఉన్నారు, వంటశాలలో ఒక అసిస్టెంట్ కావాలంట, వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు బజార్లో, నువ్వు అదేమన్నా చేయగలవా, కూరలు తరిగి పెడతావు కదా, నేను రోజు చూస్తున్నాను, నువ్వు బాగానే చేస్తున్నావుగా, చేయి కోసుకోకుండా బాగానే చేస్తున్నావుగా రాకుమార్తెవైనా అనేసరికి మీసాల రాజుని తెగదిట్టి పంపించాను నేను, ఎక్కడ స్వయంవరంలో అని మనసులో అనుకుంటుంది. వాడిని నానా వంకలు పెట్టి అన్ని బాధ పెట్టి పంపించింది స్వయంవరం. ఆ రాజ్యంలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మీసాల రాజు వంటశాలలోనే ఇప్పుడు ఉద్యోగం వాళ్ళు ఇస్తారు, వెళ్ళి అడుగుతాను మరి చేస్తావా అని అడుగుతున్నాడు మీనాని. ఆ మీసాలు బిచ్చగాడు సరే చేస్తాలే పద, మనకు అవసరం కదా, కుండలు కూడా పగలగొట్టేశాను, కుండల యజమానికి డబ్బులు కట్టాలి కదా అని ఒప్పుకొని వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి అక్కడ దింపుతాడు, నెలకింత అని జీతగతిలాగా పనిలోకి జాయిన్ అయిపోయింది. మంచిగానే పని చేస్తూ ఉంటుంది. వంట మాస్టర్ ఉంటాడు కదా, వంట మాస్టర్ చేతి కిందే ఉంటుంది. వంట మాస్టర్ కూడా మంచిగా హుందాగానే ఉంటాడు. ఆ మీనాని ఏ విధంగా ఇబ్బంది పెట్టడు, చక్కగా చేయమన్నది చేస్తుంది, చేయించుకుంటారు. మధ్యలో కొన్ని స్నాక్స్ పెడతారు, కాసేపు రెస్ట్ ఉంటుంది, ఆ రెస్ట్లో కూడా ఏదన్నా రెస్ట్ తీసుకోమంటాడు. పిల్ల అందంగా ఉంటుంది కదా మీనా, చక్కగా ఉంది, చక్కగా కటింగ్ చేస్తుంది, చూడ ముచ్చటగా ఉంది. రాజుగారి అప్పుడు ఆఫీస్లో పని వచ్చినా రాపోయినా ముందు ఫ్రంట్ ఆఫీస్లో అందంగా ఉన్న అమ్మాయిలు కూర్చోబెడతారు. వాళ్ళకి బాగా పని వచ్చానా, పని వస్తేనే కూర్చోబెడతారులే, అది సెకండరీ. ఫస్ట్ అయితే లుక్ ఉండాలి మంచిగా. గెస్ట్లు ఎవరైనా వచ్చినా, కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎవరైనా వచ్చినా, ఆఫీస్కి ఎవరైనా ఇన్విజిలేటర్స్ ఏమైనా వచ్చినా కూడా, మన పై ఆఫీస్ వాళ్ళు కింద ఆఫీస్కి ఎంక్వైరీకి ఏమైనా వచ్చినా కూడా ఫస్ట్ రాగానే ఒక పాజిటివ్ లుక్ రావాలి. అందుకనే కదా ఆడపిల్లల్ని ఆఫీసులో ముందు కూర్చోబెడతారు కదా, ఫ్రంట్ ఆఫీసులో అబ్బాయిలు తక్కువ ఉంటారు, ముందు పిల్లలా కనిపిస్తుంది. కాబట్టి వండే విధానం ఎలా ఉన్నా సరే పిల్లని చూడంగానే ముందు ఆహారం, కొంతమంది బాగోరు అనకూడదు, బాగోని మనిషి వంట చేస్తుంటే తినబుద్ధి కాదు కొంతమందికి. అదే కొంచెం అందంగా ఉన్న మనిషి చేసి పెడితే కొంచెం ప్రశాంతంగా తింటారు. అది నేను అనేది లుక్ విధానం నిజమే మాట్లాడుకోవాలి. ఏంటా మట్ట చూస్తా, లుక్ నిజమే చెప్పుకోవాలి. మరి అందంగా లేదు అందంగా ఉంది అని కాదు, అందంగా ఉన్న వాళ్ళ వల్ల ప్లస్ ఉంటుంది యజమానికి, అది నేను అనేది. ఆఫీసు కొంచెం కూల్గా వెళ్ళిద్ది అనమాట. గొడవ పడతాకు వచ్చిన వాళ్ళు కొంచెం పిల్ల నిదానంగా అందంగా అలా కనిపించింది అనుకో, గొడవ పడతాకు వచ్చిన వాళ్ళు కొంచెం ఆగుతాడు మర్యాదగా, కొంచెం నోరు పారేసుకొని మాట్లాడరు అనమాట, కొంచెం ఆలోచించుకొని మాట్లాడతారు. అది విషయం. కొన్ని ప్లస్లు ఉంటాయి, అందంగా ఉన్న మనిషికి కొన్ని ప్లస్లు ఉంటాయి. అయితే ఈ విధంగా కథ ఆలస్యమైపోలా, నువ్వు నిన్ను సాటిస్ఫై చేసేసరికి కథ ఆలస్యమైపోతుంది. ఒప్పుకుంటావా మరి, ఒప్పుకోవా? కొంచెం ఎంతో కొంత ఉండాలి, అందం అనేది కొంచెం ఉండాలి, అది సెకండరీ పార్టే. కానీ తెలివితో పాటు అందం కూడా కొంచెం ఉంటే ఇంకొంచెం బాగా పేరు వస్తుంది అన్నమాట. అది నేను అనేది. ఇప్పుడు వంటశాలలో ఉద్యోగం బాగానే చేస్తుంది. తెల్లారి కోలాహలంగా తిరుగుతూ ఉంటారు. వెళ్ళిన రెండో రోజే ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిన రెండో రోజే
ఆ రాజ్యంలో అంత కోలాహలంగా పాటలు పాడుతా, వంటలు చేస్తా, రంగవల్లులు దిద్దుతా ఒక రకమైన పండగ వాతావరణం చూసేసిద్ది మీనా. ఏంటిదంతా అనేసరికి మనం కూడా చూద్దాంపా అని వంటశాలలో వంట మాస్టర్ ఉంటాడు కదా, మీనా రానన్న కొద్దిగా పద తీసుకెళ్తాను, ఏం కాదులే ఎవరు ఏమనరు అని చెప్పి, ఇప్పుడు మనకి బ్రేక్ టైమే కదా పని అంతా అయిపోయిందని తీసుకెళ్తాను. వెళ్ళి చూసేసరికి మీసాల రాజు దగ్గర పెళ్లి కొడుకుగా తయారయ్యి ఆయన పెళ్ళంట అని వార్త తెలిసింది. మీసాల రాజు కనపడతాడు. ఈ ఇంటికి వెళ్ళటానికి కొన్ని స్నాక్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తారు కదా వంట మాస్టర్, అక్కడ తిన్న తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్ళి భర్తకు పెట్టింది. అవన్నీ పైట్లో ఇలా పెట్టుకొని కొంగులు పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు కదా, పెళ్లి వాతావరణం కదా, తిని కూడా కొంచెం డ్యాన్స్ వేయాలనిపించి వేసేసిద్ది. అందంగా ఉంది కదా, అందరి కళ్ళు పడతాయి అన్నమాట. వాళ్ళందరూ అలా చూసేసరికి ఇంత అందంగా ఉంది, అది చూసేసరికి టెన్షన్ వచ్చేసింది. ఒక విధమైన టెన్షన్కి లోనయ్యి ఆగిపోయింది. ఆగిపోయేసరికి చెయ్యి వదిలిద్దిగా, ఇక్కడ బొడ్డుకు పెట్టుకున్న స్నాక్స్ అన్నీ కూడా చెయ్యి వదిలేసరికి కింద పడిపోతాయి. కింద పడేసరికి ఎంత అన్నా కూడా రాకుమార్తె కదా తను, ఇలా ఇవన్నీ ఇలా కింద పడి చూసేసరికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోద్ది. నా పరిస్థితి ఏంటి, ఎలాగోలా కష్టపడదామని వచ్చాను రాకుమార్తె నుంచి నేను, ఇప్పుడు అవమానమే కదా నాకు, ఎంతోమందిని అవమానించాను నేను, వాళ్ళు బాగోలే వీళ్ళు బాగోలేదని నాన్న తీసుకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టా. ఇవాళ చూడు తినటానికి లేక ఇవి నేను పైపులో దాచుకున్నా, ఇవన్నీ కింద పడిపోయినాయి. వీళ్ళందరి ముందు నేను వాళ్ళు పెట్టినయే, కానీ నాకు ఒక తప్పు చేసిన భావన, దోషిలాగా ఫీల్ అయిపోతుంది. అవి పెట్టడమే అలవాటైన మనిషి దాచుకుని పడిపోతే మరి సిగ్గు అనిపించదు అంతమందిలో. కొంచెం డిప్రెషన్కి గురయ్యి బాధపడతా కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఇక పారిపోతానికి పరిగెత్తింది బయటికి. పరిగెత్తుతూ ఉంటుంటే మీసాల రాజు వచ్చి పట్టుకుంటాడు. ఎక్కడికి పారిపోతున్నావు అంటాడు. ఎక్కడ పారిపోవటం ఏంటి, మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఈ స్నాక్స్ నేనేం దొంగతనం చేయలేదు, వంట మాస్టర్ ఇచ్చాడు ఇంటికి తీసుకెళ్ళమని, అవి పడిపోయి నీకు డాన్స్ వేసేసరికి అని చెప్పింది. నిన్నెవరు అడిగారు స్నాక్స్ గురించి, నిన్నేమన్నా నేను అడిగానా అని చెప్తాను. ఎక్కడికి వెళ్తావు, ఇంకో గంటలో నీకు నాకు పెళ్ళి, నేను ఆ రోజు నీకు గుర్తులేనా నీకు, నేను అక్కడికి వచ్చాను కదా మీ రాజ్యానికి, స్వయంవరానికి వచ్చాను కదా నేను, మీ పక్క దేశం రాజకుమారుని నేను, ఇందులోనే నువ్వు ఉన్నావా, నాకు తెలియలేదు, నువ్వు ఇంకా అక్కడి నుంచి వస్తున్నావు అనుకున్నా అంటాడు. ఏం కాదు, నాకు పెళ్ళి అయిపోయింది, 10 రోజుల నుంచి నా భర్తతోనే ఉంటున్నాను, నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పింది. ఏం కాదు, ఆ మీసాల బిచ్చగాడిని నేనే, కుండల్ని గుర్రం మీద ఎక్కి తన్నేసింది కూడా నేనే, నువ్వు బాగా కోపం, నీకు అన్నీ వచ్చినట్టు, నువ్వే అందంగా ఉన్నట్టు, అందరినీ తక్కువ చేసి చూస్తున్నామని గమనించాం మేమంతా. ఇదంతా మీ నాన్నతో కలిసి నేనే నాటకం ఆడాను, నీకు కొంచెం భూమి మీద నిలబడే పరిస్థితి తేవాలి, భూమి మీద నిలబడితే కానీ భూమి మీద నిలబడే మనుషులకి నువ్వు గౌరవం ఇవ్వవు, ఇదంతా మీ నాన్న సహకారంతో నేనే చేశాను, అక్కడేదో ఉత్తుత్తి పెళ్లి చేశారు, ఇప్పుడు నీకు అంతా తెలిసింది కదా, 10 రోజుల్లో జీవితం అనేది కనపడింది కదా, భోజనం కోసం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ తక్కువ చేసి చూసావు, అవునా, రాకుమార్తె హోదాలో ఉండేదానివి కింద పడిపోయి నీ స్వీట్స్ అని చెప్పి బాధపడ్డావు. అందరూ అలాంటి మనస్తత్వం ఉంటుంది. గుట్టుగా బతుకుతా వాళ్ళని నువ్వు బయటికి లాగి అల్లరి చేస్తావు, అవన్నీ కళ్ళకు కనిపించాలి నీకునని, నిన్ను తయారు చేయాలి, మనిషిలో మనిషిగా నేను తయారు చేయాలి అని మీ నాన్నతో కలిసి నేనే నాటకం ఆడానని బాగా అంతా అలంకరించి చక్కగా ఘనంగా రాకుమార్తెకి రాకుమారుడికి మళ్ళీ పెళ్లి చేస్తారనమాట, అమ్మా నాన్నలు ఇద్దరు వైపున నిలబడి. మీనా కూడా చాలా సంతోషపడిద్ది. నాకు ఇప్పుడు తెలిసింది, కళ్ళ ముందు అన్నీ నిరూపించారనమాట, మనస్తత్వాలు ఇలా ఉంటాయి, ఇవన్నీ ఎదుర్కొని రావాలంటే చాలా కష్టపడాలి, అందుకని పక్క మనిషిని ఎవరిని బాధ పెట్టకూడదు, తిండికే నేను బాధపడ్డా, మరి నేను ఇంకా బాధ పెట్టాను కదా వేరే వాళ్ళని అని అంతా ఆలోచన చేసుకొని అలా ఉండకూడదు, జీవితంగా చూడాలి, ఇంకొకరి జీవితాన్ని నేను తక్కువ చేసి చూడకూడదు, ఎవరి జీవితం వాళ్ళకి అపురూపంగానే ఉంటుంది అని చెప్పి బోధపడిద్ది అనమాట మీనాకి బోధపడి మంచి రోజులన్నీ తన కళ్ళ ముందు కనపడతాయి అనమాట. మీసాలు రాస్తూ హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న చక్కగా సారా ఇచ్చి పంపిస్తారనమాట. కథ నచ్చిందా? అందుకే మంచిగా ఉంటే మంచి కాలం ముందు మనకే వచ్చింది, ఎదురొచ్చింది, అవునా? మనం మంచిగా ఉంటే మనల్ని మెచ్చుకునేవాళ్ళు, మనల్ని లాక్కునే మంచి మనసున్న వాళ్ళు మనకి ఎదురొస్తారనమాట, ఎదురొచ్చిద్ది అనమాట. విజయాలన్నీ మన సొంతం అవుతాయి. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
కడకంచికి మనం మనం ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.